వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. మనకి ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14, దీన్నే శ్రీశైలం హైవే అని కూడా అంటారు అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఓఆర్ఆర్ దాటగానే సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉండే విధంగా 32 ఎకరాల్లో 156 విల్లాలతో ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఎకరానికి 5 విల్లాలు మాత్రమే వస్తాయన్నమాట. ఆ విధంగా స్పేషియస్గా ప్రీమియం విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. మనం ఇక్కడ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవే ఉంటుంది. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యే విధంగా, ఓఆర్ఆర్కి నియర్ బై ఉండే విధంగా ఇటు గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి 30-35 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళే విధంగా మనకి కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. మీకు ఇంత ముందుగా ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ చెప్పానో అక్కడి నుంచి ఈ సైట్ వచ్చేసి బిలో 1 కిలోమీటర్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇటు వైపు చూడొచ్చు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ నుంచి కూడా మన సైట్లో నుంచి కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే సర్వీస్ రోడ్కి ఆనుకునే ఉండే విధంగా ఈ 100 ఫీట్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఇటువైపు వచ్చేసి మన ప్రాజెక్ట్ వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకు విల్లాస్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎక్స్కావేషన్ వర్క్, విల్లాస్ వర్క్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీకు ఒకసారి ఈ మినియేచర్ విల్లా అనమాట. ఇప్పుడు ఈ మినియేచర్ విల్లా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తాను. ఒకసారి చూద్దాం. చూసాక మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. మంచి ఎలివేషన్ తోటి చాలా ప్రీమియం లుక్లో లగ్జరీగా ఉండే విధంగా మనకి మినియేచర్ విల్లా అనేది ఉంటుందన్నమాట. మన మెయిన్ కమ్యూనిటీ కూడా సేమ్ ఇదే విధంగా స్టార్ట్ అవుతుంది. మనం కార్స్ కూడా ఆల్మోస్ట్ 2 నుంచి 3 కార్ పార్కింగ్స్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇటువైపు కూడా చుట్టూ లాన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ప్రీమియంగా మనకి కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే. ఇందులో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ బిగ్ సైజ్ విల్లాసే ఉంటాయి. అవి కూడా 32 ఎకరాలు ఈ కమ్యూనిటీ ఉంటుంది. మనకు విల్లా సైజ్ కనుక చూసుకున్నట్టయితే 474 గజాల నుంచి 800 గజాల వరకు మనకి ఇందులో విల్లాస్ ఉంటాయి అన్నమాట. 474 స్క్వేర్ యార్డ్స్ టు 800 స్క్వేర్ యార్డ్స్. 474 స్క్వేర్ యార్డ్స్ విల్లా సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్టీస్ 6966 ఎస్ఎఫ్టీ కూడా ఉంటుంది. చాలా ప్రీమియంగా లగ్జరీగా ఈ సెగ్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇది చాలా ప్రీమియం అండి. ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇందులో కనుక పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఓటీపీ ఆప్షన్లో అయితే 8,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అండి. బ్యాంక్ లోన్ ఆప్షన్లో కనుక చూసుకున్నట్టయితే 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. చాలా ప్రీమియం 32 ఎకర్స్ ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.